అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ మూట కట్టడం. ఆకారాలు, పెట్టెలు మరియు అలంకరణలు. కార్యకర్త వార్తాపత్రికలు, బబుల్ ర్యాంప్, టేప్, తాడు, జిగురు, సాదా కాగితం, వివిధ ఆకారాల పరిమాణాల పెట్టెలు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 94 నుండి 95లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. రండి, ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మూట కట్టడం. ఏం నేర్చుకున్నాం? ఈరోజు మన నృత్యం పేరు ఏం పేరు? మూట కట్టడం. ఆకారాలు, తర్వాత వచ్చేసి పెట్టెలు, అలంకరణల గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను అడిగినది చెప్పాలి. ఇదేంటిది నాన్న? బాల్ ఎట్లుంటది? మెత్తగా ఉంటది. వెరీ గుడ్. పట్టుకొని చూడు బాల్ ఎట్లుందో. మెత్తగా ఉంది. నువ్వు చూడు, పట్టుకొని చూడు అనన్య, బాల్ ఎట్లుందో చూడు. మెత్తగా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంటిది? స్పాంజ్. ఏంటిది ఇది? ఇది కూడా ఎట్లుంటది? మెత్తగా ఉంటది. వెరీ గుడ్. నువ్వు పట్టుకొని చూడు శివకుశల్, ఎట్లుంది? మెత్తగా ఉంది. వెరీ గుడ్. నువ్వు పట్టుకొని చూడు మా, ఎట్లుందో? మెత్తగా ఉంది. వెరీ గుడ్. సరే, ఇవేంటివి? ఏంటివి ఇవి? రాళ్ళు ఎట్లుంటాయి? గట్టిగా ఉంటాయి. వెరీ గుడ్. చూడమా, రాళ్ళు ఎట్లున్నాయి? పట్టుకొని చూడు. గట్టిగా ఉన్నాయి. నువ్వు పట్టుకొని చూడు, రాళ్ళు ఎట్లున్నాయి? గట్టిగా. వెరీ గుడ్. నువ్వు పట్టుకొని చూడు, ఎట్లున్నాయో? గట్టిగా ఉన్నాయి. వెరీ గుడ్. రాళ్ళు గట్టిగా ఉన్నాయి. ఇదేంటిది? న్యూస్ పేపర్. ఏంటిది ఇది? దీంతో మనము ఏమేం చేసుకోవచ్చు అంటే చెప్పమంటావా? ఇట్లా బొకేలు చేసుకోవచ్చు. బొకేలు అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరన్నా మన మేడం వాళ్ళు వస్తారు. మేడం వాళ్ళు వచ్చినప్పుడు మనము ఇలా పేపర్తో ఇలా చుట్టుకొని, చూడండి, ఇలా చుట్టుకొని ఇలా వేసుకొని వేసి వేసి గుడ్ మార్నింగ్ మేడం అని ఇవ్వచ్చు అనమాట. అవునా? మనం ఒకసారి మేడం వాళ్ళు వచ్చింటే ఇచ్చినాం కదా, అలా పేపర్తో బొకేలు తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకేం చేసుకోవచ్చు? పొట్లాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అంగడి పోతాం కదా, చూసినావా? అంగట్లో ఏమేమి చేస్తారంటే ఇట్లా పొట్లం కట్టించి పప్పులు అవన్నీ వేస్తారు. అవునా? ఇట్లా వేసి పప్పులు తీసుకొని అట్లా వేస్తారు. అట్లా వేసి మళ్ళీ దీన్ని ఇట్లనే వేయకూడదు. ఇట్లా వేస్తే అన్ని కింద పోతాయి కదా, ఇట్లా మర్చుకోవాలన్నమాట. ఇట్లా మర్చి ఇస్తారు. ఇది ప్యాక్ చేయడం అంటే, మూట కట్టడం అంటే ఇదన్నమాట. ఓకేనా? నువ్వు ఇప్పుడు మూట కట్టు. అవన్నీ దాంట్లో పోసుకొని అన్ని మూట కట్టుకో. వెరీ గుడ్. మీరు కట్టుకోండి. నువ్వేం వేస్తావు? ఆకులు వేస్తావా? ఆకులు వేసి మూట కట్టుకో. నువ్వు మూట కట్టుకోనా? నువ్వు మూట కట్టు. సరిత నువ్వు వేసుకోమా. కట్టుకో. అట్లా. వెరీ గుడ్. అంతేలే, నువ్వేయను. అంత మర్చుగా మర్చుకో. వెరీ గుడ్. మర్చుకో. అట్లా. వెరీ గుడ్. ప్యాక్ చేయడం. మోనికా సూపర్. మూట ప్యాక్ చేయడం, మూట కట్టడం అంటే అలా మూట కట్టుకోవాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇదేంటిది చెప్పండి? ఏంది? రింగ్. ఎలా ఉంది ఇది? గుండ్రంగా ఉంది. ఎలా ఉంది ఇది? అను కింద పెట్టదు, ఇంకా కింద పెట్టు. ఎలా ఉంది ఇది? గుండ్రంగా ఉంది. తర్వాత మనము మన దగ్గర ఉండే అట్ట పెట్టెలతో, చూడండి, ఇది అట్ట పెట్టె. దీంతో మనం ఏం చేసుకున్నాం? ఏంటిది ఇది చెప్పండి? టోపీ. ఎలా పెట్టుకోవాలి? అవునా? చూడండి, మనము ఇలా ఆకారాలన్నీ చేసుకోవాలి. ఇది టోపీ. అవునా? ఇంకా
ఇదేంటిది? తాడు. ఏంటిది ఇది? తాడుతో మనం ఏం చేసుకుంటాము? ఏమన్నా కట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మోనిత ఏం చేసింది, దీంట్లో ఇవన్నీ వేసింది కదా, దీన్ని తీసుకొని చూడండి ఇట్లా ఇట్లా కట్టుకుంటే ఏమవుతుంది? ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తాడుతో ఏం చేయాలా? ఇట్లా ఇట్లా కట్టుకోవాలా. అర్థమైందా? తాడు తీసుకొని ఇలా కట్టుకోవాలా. ఇది తాడు. ఇంకా ఏముంటుంది? ఇది ఏంటిది? ఏంటిది చెప్పండి? పత్తి. ఏంటిది ఇది? పత్తి ఎట్లుంటది? మెత్తగా ఉంటది. పట్టుకొని చూడండి పత్తి ఎట్లుంటుందో. మెత్తగా ఉంది. ఎట్లుంది ఇది? మెత్తగా ఉంది. వెరీ గుడ్. సరే, ఇదేంటిది? గమ్ము. ఏంటిది ఇది? ఇదేం చేస్తాము చెప్పండి? గమ్ము ఏం చేస్తాం? కరిపిస్తాం. ఏమన్నా మనము గమ్ముతో అతికిచ్చేస్తాం. చూడండి ఎలా కరిపిస్తాను గమ్ముతో. ఇలా గమ్మేస్తామా? వేసి ఇలా వేసి ఇలా కరిపిస్తాం. అవునా? గమ్ముతో ఇలా కరిపించి ఇలా చేసుకుంటాం. ఇలా చేసుకొని ఏం చేస్తాము? దీంట్లో ఏమన్నా వేసుకొని మూట కట్టుకోవచ్చు. ఇది పెట్టుకుందాం. ఇట్లా మూట కట్టుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇది కూడా ఏం చేయాలా? ఇట్లా గమ్ వేసుకోవచ్చు. కట్టుకుంటది అనమాట. గమ్ ఏం చేస్తుంది? గమ్ వేస్తే కట్టుకుంటది అనమాట. జిగురు అంటారు, గమ్ అంటారు, ఫెవికాల్ అంటారు. ఇట్లా కట్టుకుంది చూడండి ఇది. అవునా? అదే అనమాట. అయిపోయినాయా? ఇది చూడండి ఆకారాలు. ఏంటివి ఇవి? ఆకారాలు. ఇది ఆకారాలు అన్నమాట. ఇది పొడవుగా ఉంది. తర్వాత ఇది కూడా పొడవుగా ఉన్నాయి ఇవన్నీ. అవునా? ఇది త్రిభుజాకారం అన్నమాట. ఇది దీర్ఘచతురస్రాకారం. ఇది త్రిభుజాకారం. ఇది త్రిభుజాకారమే. ఇవన్నీ త్రిభుజాకారాలు. ఇవన్నీ దీర్ఘచతురస్రకాలు. ఇవన్నీ చతురస్రం అన్నమాట. చిన్నగా ఇది ఉన్నాయి కదా, చతురస్రం. ఇది గుండ్రం. గుండ్రంగా ఉంది. బాడీ ఎలా ఉంది చెప్పండి? గుండ్రంగా ఉంది. బాడీ ఎలా ఉంది? ఈ మూట కట్టడం అనే యాక్టివిటీ ఇక్కడ ఉన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా? థ్యాంక్ యూ.